సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి బయోమెట్రిక్ అథెంటికేషన్ బదులు ఇప్పుడు ఓటీపీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ బయోమెట్రిక్ బదులు మనం ఓటీపీ ఆప్షన్ కనుక తీసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్ ఏదైతే మన యూడైస్ లాగిన్లో నమోదు చేయబడిందో ఆ ఫోన్కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్ నందు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ ఫోన్కు ఓటీపీ రాకపోతే లేదా పేరెంట్స్ ఎవరైనా పాత ఫోన్ నంబర్ను మార్చినట్లయితే ఆ ఫోన్ నంబర్ను మార్చుకునే విధానాన్ని చూద్దాం. మనం యూడైస్ ప్లస్ ఓపెన్ చేసి లాగిన్ ఆల్ మాడ్యూల్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ స్టేట్ని ఆఫ్ చేసుకొని గోపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆల్ మాడ్యూల్స్ వస్తాయి. ఇందులో స్టూడెంట్స్ మాడ్యూల్ని ఓపెన్ చేయాలి. స్టూడెంట్స్ మాడ్యూల్ని ఓపెన్ చేసి మన పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్తో లాగిన్ కావాల్సి ఉంది. లాగిన్ అయిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ ఆఫ్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ మన పాఠశాలలోని అన్ని తరగతులు కనిపిస్తాయి. ఏ తరగతిలోని విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్ను మనం చేంజ్ చేయాలో ఆ తరగతిని ఆఫ్ చేసుకొని ఇక్కడ చివరిలో ఉన్నటువంటి ఆరో మార్క్పై క్లిక్ చేస్తాం. ఇక్కడ వ్యూ మేనేజ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ తరగతిలోని విద్యార్థుల పేర్లన్నీ కనిపిస్తాయి మనకి. ఉదాహరణకు ఇక్కడ ఈ విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్ను చేంజ్ చేయాల్సి వస్తే ఇక్కడ ఆ విద్యార్థి పేరు చివర ఉన్నటువంటి జీపీ, ఈపీ, ఎఫ్పీ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఈ జీపీ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా విద్యార్థుల డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆప్షన్ ఉంది. స్టూడెంట్స్, పేరెంట్, గార్డియన్ ఈ ముగ్గురులో ఎవరిదైనా సరే ఈ మొబైల్ నెంబర్ ఆప్షన్ దగ్గర మొబైల్ నెంబర్ను చేంజ్ చేసి ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేస్తే కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది. ఈ విధంగా విద్యార్థుల మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకొని విద్యార్థుల పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకొని వాటికి వచ్చిన ఓటీపీను ఎస్ఆర్కేవీఎం కిట్లో ఎంటర్ చేసి ఈ ప్రాసెస్ను పూర్తి చేయగలరు.